అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూటలకన్నా విలువ కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనం చేసి రాత్రి కూడా అంతా కలిసి పంచుకుంటారు. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈయన నువ్వు రాష్ట్రాన్ని పంచుకో దోసుకో, నువ్వు రాష్ట్రాన్ని దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించదు, దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఒక చర్చ సాగుతుంది. ఒకవేళ బండి సంజయ్ గారికి మళ్ళీ అవకాశం వస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరిస్తారు. నేను లైన్ లో లేను, నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏదో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది. ధన్యవాదాలు. హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. కామన్గా కొన్ని హాస్పిటల్స్ పబ్లిసిటీ కోసము నామమాత్రంగా గంట సేపు టెంట్ వేసుకుని క్యాంపు పెట్టి పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు దాని సిఓ ఇనీష్ మర్చెంట్ గారు వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో 3 days క్యాంప్. గైనకాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నది, ఎక్స్రేస్ ఉన్నాయి. అన్ని రకాల టెస్టులు చేయడము, వాళ్ళకి ఇక్కడనే వైద్యం చేసే అవకాశం ఉంటే ఇక్కడనే వైద్యం చేయడము, లేదు వాళ్ళకి సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంది అంటే కంపల్సరీ సర్జరీ చేయాలంటే వాళ్ళే ఫ్రీగా మార్నింగ్ 9 o'clock వెహికల్ పెట్టి వాళ్ళకి అన్ని భోజన వసతి ఏర్పాట్లు చేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లో దింపే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి మంచి స్పందన వస్తున్నది. ఇది ఇవాళ రేపు ఎల్లుండి 3 days ఈ మెడిసిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఏర్పడడం చాలా బ్రహ్మాండమైన క్యాంపు. ఎందుకంటే ఇవాళ రేపు మనం వైద్యో నారాయణో హరి అన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ ఇక పేరు చెప్తే బాధపడతారు. వాళ్ళ హాస్పిటల్స్ పోతే ఉన్న ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి. మామూలుగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేసుకుంటేనే, ఎక్స్రే తీసుకుంటేనే, హెల్త్ చెకప్ చేసుకుంటేనే ₹1,00,000 అవుతాయి, ₹1,00,000 అవుతాయి. ఇక వైద్యం పోతే 15 లక్షలు 20 లక్షలు తక్కువ లేదు. ఫస్ట్ చెప్పేటప్పుడు అడ్మిట్ చేసుకుంటారు, పేదోళ్లను అడ్మిట్ చేసుకున్నాక చుక్కలు చూపడతారు. ఇక వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. చివరకు మీరు దండం పెడితే డిశ్చార్జ్ చేయండి, మేము చచ్చిపోతే ఈ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పి డిశ్చార్జ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి, ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఏంటంటే అధికార పార్టీ యొక్క ఆజమాయిషీ లేదు, ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ లేదు. దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. పోనీ పేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుందామంటే వాళ్ళు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేరు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్కి పేదోడు వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. దీన్ని ఎమర్జెన్సీ కింద గుర్తించాల్సినటువంటి ప్రభుత్వము కనీసంగా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.